హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో రెండవ అధ్యాయంలో హరే కృష్ణ ప్రభుజీ 50వ దండవత్ శ్లోకాన్ని ప్రణామ్. రెండవ అధ్యాయంలో 50వ శ్లోకాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సో 49వ శ్లోకంలో మనం చూసినటువంటి విషయం మనం గమనించినట్లయితే నిమి మహారాజుకి నవయోగీంద్రుల్లో హవి ఏమని సమాధానం చెప్తున్నారు అంటే, యాక్చువల్గా 48వ శ్లోకం నుంచి కూడా ఆ, ఉత్తమాధికారి భక్తులకు ఉండేటువంటి కొన్ని లక్షణాలను ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో ఇంతకు ముందు శ్లోకంలో ఉత్తమాధికారి భక్తుడు అంటే భక్తులలో ఉత్తముడు, టాప్ మోస్ట్ భక్తి కలిగినటువంటి వాడు భౌతిక దేహము అనేటువంటి భావనలో ఆయన ఉండరు. భౌతిక దేహానికి సంబంధించినటువంటి కష్టాలు, అవి ఆకలి దప్పుకులు, సుఖ సుఖాలు, దుఃఖాలు, ఇలాంటివన్నిటికీ కూడా వాళ్ళు అతీతులుగా ఉంటారు. వాళ్ళు ఇంద్రియార్థాల ఇంద్రియార్థాలను కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తారు. వాళ్ళు ఈ యొక్క భౌతిక అస్తిత్వానికి సంబంధించినటువంటి కష్టాలకి వాళ్ళు ప్ర ఆమ్, ప్రభావితులు కాకుండా వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణు వేడి ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళనే భాగవత ప్రధానులు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకా భాగవతోత్తములు, ఇంకా భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళు ఎవరు, టాప్ మోస్ట్ డివోటీ ఎవరు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడిని నచ్చేలాంటి భక్తులు ఎవరు అనేటువంటిది మనకి ఇంకా కొన్ని శ్లోకాల్లో వివరించబోతున్నారు. అది మనము ఈరోజు చూద్దాం. 50వ శ్లోకం. రంగదేవి మాతాజీ. నకామ కర్మ బీజానాం యస్య చేతసి సంభవః న కామకర్మ బీజానాం యస్య చేతసి సంభవః వాసుదేవైక నిలయః స వై భాగవతోత్తమః. వాసుదేవైకల నిలయః స వై భాగవతోత్తమః. దేవదేవుడకు వాసుదేవుని అనన్య ఆశ్రమమును చేపట్టిన వాడు కామవాసనయే ఆధారమైనటువంటి సకామ కర్మల నుండి విడివడును. యథార్థమునకు భగవంతుని చరణకమలములను ఆశ్రయించిన వాడు ఇంద్రియ భోగవాంఛ నుండి ముక్తుడై ఉండును. మైథున భోగము, సంఘ మర్యాద, ధనము మున్నగు వాటిని గురించిన ప్రణాళికలు అతని మనసులో కలగవు. ఆ విధంగా అతడు భాగవతోత్తముడని భావింపబడను. ప్రభుపాదుల వారి భాష్యం. ఈ శ్లోకము భగవద్భక్తుని స్వభావమును వర్ణించునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. విశుద్ధ భక్తుని కలాపములు ఈర్ష, గర్వము, భ్రమ, కామము ఉన్నగు వాటి నుండి విడివడి ఉండును. ఈ శ్లోకమునందలి బీజం అను పదము వాసనలు అనగా లోతుగా వేళ్ళూనిన కోరికల్ని సూచించునని వైష్ణవాచార్యులు వ్యాఖ్యానించింది. ఇట్టి వాసనలే క్రమముగా కార్యరూపంలో ప్రతిఫలించి జీవుని కర్మబద్ధుని చేయును. మైథున సుఖమును గృహక్షేత్ర సుస్థాప వితహే అని శ్రీమద్ భాగవతము 5.5.8 నందు పేర్కొనబడిన మైథున సుఖ విస్తారములను భోగించుట ద్వారా భౌతిక జగత్తుపై ఆధిపత్యమును చలాయించేడి లోతుగా వేళ్ళూరిన కోరికలను కామకర్మ బీజం అను పద సముదాయమును సూచించును. సుందరమైన నివాస స్థలము, కడుపు నింపుకున్నటకు ధాన్యోత్పత్తికై చాలినంత స్థలము, సంతానము, మిత్రులు, బంధువులు, సాంఘిక పరిచయములు, పెద్ద మొత్తములో బ్యాంకు నిధి అనునవే గృహ క్షేత్ర స్థుప వితయ్ అన్న దాని అర్థము. భగవద్దాసుడనేటి విషయమును పూర్తిగా మర్చిపోవటకు ఇవన్నీ చక్కగా సరిపోగలవు. అందులకే శ్రీమద్ భాగవతానందు జనస్య మోహోయం అహం మేమే మామేతి అని చెప్పబడినది. ఈ భ్రాంతిమయమగు విషయములచే మత్తుడైన బద్ధజీవుడు విశ్వమునకు తానే కేంద్ర బిందువుననియు సమస్తము కేవలం తన ఇంద్రియ భోగార్థమే సృష్టించబడినది పిచ్చిగా నమ్ముచుండును. అట్టి భ్రాంతిమయ భోగమును ఎవ్వడు అడ్డుకొనుడో వెంటనే అతడు శత్రువుగా మారి వదర్హుడే యగును. ఇట్టి దేహాత్మ బుద్ధి మాయాపాశముల కారణములనే ద్వేషము, కామం వల్ల ఉత్పన్నమయ్యేడు సంఘర్షణచే సమస్త ప్రపంచము తీవ్రంగా కంపించుతున్నది. ఇక్కడ పేర్కొనబడినటువంటి విశుద్ధ భగవద్భక్తుల నాయకత్వం స్వీకరించుటే దీనికి ఏకైక పరిష్కారము. బలం చెరువును కలిగించగా పరిపూర్ణమైన బలం పరిపూర్ణముగా చెరువు చేయును అనేది మాట ప్రజాస్వామ్య ప్రభుత్వమును బలపరచుటకు వాడబడుచుండును. అట్టి సామెతలు భౌతిక స్థాయిలో సబబే అయినను భగవంతుని పాదపద్మములను సంపూర్ణంగా ఆశ్రయించిన విశుద్ధ భక్తుడు
ఈర్ష ఇంద్రియ భోగములందు పాలు పంచుకొనడని ఇచ్చట విశేషముగా పేర్కొనబడినది. అతని మనసు సర్వదా నిర్మలము గంభీరమై ఉండును. ప్రతి ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యమును అతడు ఎల్లడను ఎరిగి ఉండును. మానవ సమాజంలో మేధస్సు యొక్క అత్యావశ్యకతను ధరిత్రిపై కష్టము సంభవించబోచున్నటువంటి జీవులకు తెలియజెప్పుటకే కృష్ణ చైతన్యోద్యమము విశేష కృషి సలుపుచున్నది. జ్వరగ్రహస్థమైన మేధస్సు సరి అయిన నిర్దేశమును ఒసగలేదు. నామమాత్ర సంఘ మేధావులు స్వార్థపూరిత కోరికలతో దహించుకుపోతున్నారనుచో వారు జ్వరగ్రహస్థు మేధస్సు కలిగిన వారే అగుదురు. తెలివి తప్పిన ప్రభుత్వములు సక్రమముగా మానవ సంఘం నందలి సమస్త సుఖలేశములను నశింపజేయుచున్నవి. కనుక భాగవతోత్తముని స్థాయిలో వర్తించుచు సాధు పురుషునికి ఒసిగేడు సంపత్తులచే చెరువు పొందక లేదా కించిత్తైనను ఆకర్షితులు గాక మానవ సమాజమునకు స్పష్టమైన మార్గదర్శనమును కావించుట వైష్ణవ ప్రచారకులందరి బాధ్యత. నేరుగా భక్తి యోగ విధానము చేపట్టజాలకున్నటువంటి బుద్ధిమంతులకు జనులకు ఉత్తమాధికారి వైష్ణవుని గుర్తించులాగున అతని నిర్దేశమును స్వీకరించులాగున తగినంతగా బోధన కావించవలసి ఉన్నది. ఈ ప్రకారం మానవ సమాజము చక్కగా పొందుపరపబడి కేవలం మానవులకే గాక పశుపక్ష వృక్షాదిలాదులను పురోగతి చెందినవై సచిదానందమయ జీవంను పడేటకు క్రమముగా భగవద్ధామమును చేరగలవు. కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వం రడేటకు పూర్తిగా అభిరుచి కలిగిన వారు వైష్ణవ సంఘంలోనే జీవించవలనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేర్పిరి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము వారిచే ప్రపంచ వ్యాప్తంగా నెలకొనబడుచున్నట్టి కృష్ణ భక్తుల సంఘంలో జీవించుచు విశుద్ధ భక్తుల ఆశ్రయం పొందనిదే కృష్ణ భక్తి భావంలో పూర్ణత్వ స్థితిని బడేట అసాధ్యమని శ్రీల ప్రభుపాదుల వారు కూడా తమ రచనలో పలుమార్లు పేర్కొని ఉండిరి. ఆలయములలో వసించే బ్రహ్మచారులకే ఆధ్యాత్మిక జీవనము పరిమితమైనదనుట దీని భావం కాదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నొక్కి చెప్పిరి. మందిర కార్యక్రమంలో పాల్గొంటూ గృహస్థ భక్తులు కూడా వైష్ణవులను ఆశ్రయించవచ్చును. గృహస్థ జీవనమును గడుపు వారు నిత్యము శ్రీ విగ్రహ దర్శనం చేసుకొనుచు భగవంతుడి సన్నిధిలో నామజపం చేయుచు భగవత్ ప్రసాదమును గ్రహించుచు గీత భాగవతోత్తముల ఉపన్యాసములను వినవలను. ఈ ఆధ్యాత్మిక అవకాశమును సత్యము నిత్యము సద్వినియోగపరుచుకొనుచు మాంసభక్షణము చేయకుండుట, అక్రమ సంబంధము లేకుండుట, జూదమాడకుండుట, మత్తు పదార్థము స్వీకరింపకుండుట ఎన్నడి ఆధ్యాత్మిక జీవన నియమములను పాటించడి ఏ గృహస్థుడైనను వైష్ణవ సంఘంలో ప్రామాణిక సభ్యుడే అగును. భక్తియుత సేవకు విరోధులుగా నిలిచెడి వారు మాయ చేతిలో కీలుబొమ్మలుగా పరిగణింపబడుదురని శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ తెలియజేసిరి. హరే కృష్ణ కవి. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు శ్లోకంలో 50వ శ్లోకంలో ప్రత్యేకించి ఒక భాగవతోత్తముణ్ణి ఎలా మనం గుర్తించాలి, అంటే ఉత్తమాధికారి భక్తుని మనం ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. వాసుదేవునికి మించినటువంటి అన్యమైనటువంటి ఆశ్రయం చేపట్టనటువంటి వ్యక్తి కామవాసనయే ఆధారమైనటువంటి సకామ కర్మల నుండి విడివడును. యాక్చువల్గా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తూ సకామ కర్మలు కూడా చేస్తూ ఉంటారు. సకామ కర్మలు అంటే కోరికలు తీర్చుకోవడం శాస్త్రానుగుణంగా ప్రభు. ఉమ్ శాస్త్రానుగుణంగా కోరికలను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి కర్మల నుంచి కూడా విడివడి ఉంటారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, శుద్ధ భక్తుల లేకపోతే ఉత్తమాధికారి భక్తులు చివరికి దేవీ దేవతల దగ్గరకు కూడా వెళ్ళరు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళేది భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే. దేవీ దేవతలు మనకి భౌతికమైనటువంటి కోరికలు మాత్రమే తీర్చగలరు, అంతకు మించి మనకి ఏమీ చేయలేరు, ముక్తిని ఇవ్వలేరు. ఏ దేవీ దేవత కూడా భౌతికమైనటువంటి కోరికను తీర్చడం తప్ప ముక్తిని ఇవ్వలేరు. కానీ ఉత్తమాధికారి భక్తులు అలాంటి సకామ కర్మలు చేసే స్థాయిలో లేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరైతే సకామ కర్మలు చేయరో వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు. భగవంతుని చరణకమలాలను ఆశ్రయించిన వాడు ఇంద్రియ భోగవాంఛ నుండి ముక్తుడై ఉండును. ఇది ఇంకొక లక్షణం. పూర్తిగా ఇంద్రియ భోగవాంఛ నుంచి ముక్తుడై ఉన్నటువంటి వ్యక్తి. మనకి ఏది చూస్తే అది కావాలి అని అనిపిస్తుంది, చూసినవన్నీ కూడా అనుభవించాలి అని అనిపిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమాధికారి భక్తుడు ఎప్పటికీ కాలేడు. దేని మీద కోరిక లేనటువంటి వ్యక్తి మాత్రమే ఉత్తమాధికారి భక్తుడు అవగలుగుతారు. ఎందుకంటే భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తికి మరి ఏ ఇతర విషయాల పట్ల రుచి అనేటువంటిది ఉండదు. ధ్రువుడు చూడండి, భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత నీకేం కావాలి, నీ కోరిక నేను తీరుస్తాను అని అంటే ఏమన్నారు ధ్రువుడు? ఇంకా నాకు ఇంకేం అవసరం ఉంది, నిన్నే దర్శనం చేసుకున్న తర్వాత.
నీ పాద పద్మాలను నేను ఆశ్రయం పొందిన తర్వాత ఇంకా నాకు ఏ కోరిక మిగిలిపోయింది అని అడిగారు కదా. ఒకవేళ నేను ఏదైనా కోరికను అడిగాను అని అంటే నిన్ను వదిలేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే వజ్రాన్ని వదిలేసి గాజు పెంకులు ఏరుకున్నట్లు అవుతుంది అని చెప్పారు. ఓకే. అంటే భౌతికమైనటువంటి కోరికలకి తీర్చుకోవడము అనేటువంటిది భగవంతుడికి మనం దూరంగా వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. అందుకని ధ్రువుడు కూడా నేను నిన్ను దర్శనం చేసుకొని ఇంకా నేను భౌతికంగానే పతనం చెంది ఉన్నాను అని అన్నారు ధ్రువుడు. ఎందుకు? దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా భౌతికంగా కావాల్సిందే ఉంది. రాజ్యం ఎందుకు, కుటుంబాలు ఎందుకు, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ రాజ్య భోగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అంతకు మించినటువంటి ఆనందము భగవంతుడి యొక్క దర్శనంలో జరిగినప్పుడు, అంతకు మించినటువంటి ఆనందం భగవంతుడి యొక్క ధామంలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఇవి కావాలి అని కోరుకోవడం అంటే అది మన దురదృష్టం. అందుకని భగవంతుడు ముందుకెళ్ళి కూడా భౌతిక కోరికలు కోరాము అని అంటే మనంత దురదృష్టవంతులు లేరు అన్నట్టు ధ్రువుడు అనుకున్నట్లు. ఓకే. కాబట్టి ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి భౌతికమైనటువంటి కోరికలు ఏమి ఉండవు. కామవాంఛ ఉండదు. ఓకే. ఇంద్రియ భోగవాంఛ ఉండదు. మైథున భోగవాంఛ ఉండదు. సంఘ మర్యాద, ధనము, మిగిలినటువంటి అనేకమైనటువంటి విషయాల కోసం ప్రాకులాడేటువంటి స్థితిలో ఉండరు. అంటే వాళ్ళకి మర్యాదలు, వాళ్ళకి ధనము, వీటి కోసం అవసరమైనటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా వీళ్ళు చేయరు. ఓకే. సో ఇలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు భాగవతోత్తములు అని పిలువబడతారు. యాక్చువల్గా ఇంద్రియ భోగ వాంఛ లేనటువంటి స్థితి అనేటువంటిది సాధ్యం కానటువంటి స్థితి. ఎందుకంటే మనము కొంతకాలంగా భక్తిలో సాధన చేస్తూ ఉండడం వల్ల, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉండడం వల్ల మనలో కోరికలు కొంతవరకు తగ్గుతాయి. కానీ ఆ కోరికలకి సంబంధించినటువంటి బీజం అనేటువంటిది మనసులో ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం ఇంప్రెషన్, ముద్రలు ఉంటాయి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం గోంగూర పచ్చడి తిన్నారనుకోండి, 10 ఏళ్ల నుంచి తినకుండా ఉన్నా కానీ ఆ గోంగూర పచ్చడి రుచి ఏంటో మనకు తెలుస్తుంది. ఆ రుచి సంబంధించినటువంటి ముద్రలు ఉంటాయి చూసారా, అవి ఉంటాయి. సడన్ ఒకసారి చూసామనుకోండి తినాలనిపిస్తుంది. మళ్ళీ అది ఆ కోరిక అనేటువంటిది అప్పటికప్పుడు పుడుతుంది. సో ఆ విధంగా ఇంద్రియ భోగ వాంఛ రహితుడు అవడము అని అంటే అలాంటి ముద్రలు కూడా ఇంకా మనసులో లేకుండా ఉండడం. అంటే మనసుతోటి కూడా కావాలి అని కోరుకోకుండా ఉండేటువంటి స్థితి. అలాంటి ఆ అలాంటివి కూడా ఉండవు అనేటువంటిది ఆ చెప్తున్నారు. ఓకే. ఎప్పుడైతే ఇవి ఉంటాయో మనం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించము, వదిలేసినటువంటి కోరికలను కూడా అవి అంటే తీర్చుకోనటువంటి కోరికలు కూడా ఎప్పుడో ఒకసారి ప్రబలమై మళ్ళీ వాటిని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఎందుకు? భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించలేము కాబట్టి. ఎందుకంటే అంతకు మించినటువంటి ఆనందం మనకి రుచి జరగలేదు కాబట్టి. అందుకనే ఎవరైతే ఇలా ఉంటారో, ఎవరైతే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు కర్మబద్ధుడు అవుతారు. ఓకే. కర్మబంధనంలో ఉంటారు. సో వాళ్ళలో కోరికలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఉత్తమాధికారి భక్తుడు మాయ ప్రభావంలో లేనటువంటి భక్తుడు అని అర్థం. ఓకే. ఉత్తమాధికారి భక్తుడికి భౌతికమైనటువంటి ఏ విషయాలు కూడా ప్రభావితం చేయవు. కావాలి అని ఏది అనిపించదు. ఇది నాకు అనేటువంటిది ఏమి అనిపించదు. అందుకనే మనము కృష్ణ భక్తి భావనలో ఉండాలి, వైష్ణవ సంఘంలో ఉండాలి. ఎవరైతే 4 నియమాలని పాటిస్తూ కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు ఉత్తమాధికారి స్థితి వరకు కూడా వెళ్ళగలరు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మనం అలా పతనం చెందకుండా ఉండడం కోసం మనల్ని అందరినీ కూడా వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. వైష్ణవుల యొక్క ఆశ్రయం తీసుకుని కృష్ణ భక్తి భావనలో ఉంటే తప్ప మనం ఇలాంటి పూర్ణత్వ స్థితిని మనం సాధించలేము. అంతేకాదు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలని, ఉపన్యాసాలని వినాలి. తర్వాత ఏ ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి అవకాశాలను కూడా వదిలిపెట్టకుండా సద్వినియోగపరుచుకుంటూ 4 నియమాలని పాటిస్తూ
మనం గనక కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా వైష్ణవులే. అలాంటి వైష్ణవులు అంటే భగవంతుడి యొక్క నామ జపం చేస్తారు, 4 నియమాలని పాటిస్తారు, భగవంతుని అర్చా విగ్రహానికి ఆరాధన చేస్తారు. సో ఇలాంటి చేసేటువంటి వాళ్ళందరూ కూడా వైష్ణవ సంఘంలో ప్రామాణికమైనటువంటి సభ్యులుగానే మనం పరిగణించవచ్చు. అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలోనే మనం పురోగమించేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళే మనకి ఉత్తమాధికారి భక్తుల్ని పరిచయం చేస్తారు. వాళ్ళు ఉత్తమాధికారి భక్తుల్ని ఏ విధంగా అయితే పరిచయం చేస్తున్నారో మనము కూడా ఈ సమాజానికి ఉత్తమాధికారి భక్తుల్ని పరిచయం చేసే విధంగా మన యొక్క ప్రచార కార్యక్రమాలు కూడా మనకి ఉండాలి. అంటే ఏంటి? గురువు దగ్గరికి తీసుకెళ్లేటువంటివి కార్యక్రమాలు మనం కూడా చేయాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ సో 51వ ప్రభుజీ శ్లోకం. సో ప్రభుజీ ఇప్పుడు ఉత్తమాధికార భక్తులు కూటంతో సహా పెకిలి వేసేస్తారు అంతేగా ప్రభు? అంతే. కూటం కూడా ఉండదు. బీజం అంటే బీజం కూడా కూటం నుంచి ఉండదు. బీజం వస్తుందిగా. బీజం అంటే వేళ్ళూనినటువంటి ఆలోచనలలో ఉన్నటువంటివి కూడా తీసేస్తారు. ఆలోచనల్లో కూడా వాళ్ళ కోరికలు అనేటువంటివి ఉండవు. అంటే ఓకే. కూటమితో సహా పెకిలి వేస్తారనా ప్రభు? కూటం ఏంటి మాతాజీ? కూటం అంటే అది కర్మకు సంబంధించింది. ఆహా. ఓకే, కోరికకి ప్రారంభ సంబంధించింది. కోరిక ఒకటి. ఇక్కడ కోరికలు ఆలోచనలలో ఉంటాయి. ఉమ్. ఓకే, అవి కార్యరూపం దాలుస్తాయి. అవి ఆలోచనలలో కూడా లేకుండా చేసేస్తారు. అంటే కూటం అంటే మొదలు కాదా ప్రభు? ఆ కూటం అంటే అంతే. పాప పూర్తిగా ప్రవృత్తి అన్నారు ప్రభుజీ. పాప సెకండ్ స్టేజ్ ప్రవృత్తి కూటం అంటే అన్నారు. పాప ప్రవృత్తి బీజం అని. ఫస్ట్. ఉమ్, కూటం. ఓకే ప్రభు. బీజం ఫస్ట్ మాతాజీ, సెకండ్ స్టేజ్ కూటమి. ఓకే. అంటే ఏదైతే మనము దాని గురించి ఆలోచిస్తామో ఆ కూటం ఆలోచన బీజం అంటారు కదా మాతాజీ, ఫస్ట్ కూటం బీజం అని విన్నాను. హరే కృష్ణ. భక్తి రసం సింధులో కూడా వచ్చింది ప్రభుజీది. ఓకే, అది కర్మకు సంబంధించింది మాతాజీ. ఇక్కడ ఓకే కర్మ గురించి ప్రభు. మాట్లాడట్లేదు, కోరిక గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఓకే ప్రభు. ఒక ఓకే ప్రభు. కోరిక అంటే కోరికకి సంబంధించినటువంటి బీజం అనేది అంటే ఆ బీజం నుంచే కదా. అంటే ఇక్కడ బీజము అనేటువంటి పదానికి దానికి ఏం చెప్తున్నారంటే వాసన అని చెప్తున్నారు. వాసన అంటే దానికి సంబంధించినటువంటి ఇంప్రెషన్స్. ఓకే, ఓకే ప్రభు. వాసనలు. ఓకే, అవి కూడా లేకుండా ఉండడం అంటే సమూలంగా తీసేయడం అనమాట. వాళ్ళ కోరికల్ని, ఆలోచనలలో నుంచి కూడా కోరికల్ని తీసేయడం. ఓకే, చిన్నప్పటి నుంచి ఉన్న వాసనలు. ఓకే ప్రభు. ఉమ్. హరే చిన్నప్పుడు కృష్ణ. ఏదో ఒకటి చేసి ఉంటాము, చిన్నప్పుడు ఏదో రుచి చూసుంటాము, దానికి సంబంధించిన వాసన అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు పూర్వ ఉండిపోతాయి. వాసన. పూర్వ వాసనలు అంటాం కదా, అవన్నీ ఉండిపోతాయి. అవి కూడా ఉండకుండా ఉండాలి. అవి కూడా తీసేయడం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే ఉన్నత శ్రేణి భక్తులు వాళ్ళు అలానే ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనల్లో కూడా వాళ్ళకు పూర్వపు ఆ, వాసనలు కూడా ఉండవు అని అర్థం అక్కడ. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం. మంజులత మాతాజీ. నయస్య జన్మ కర్మభ్యాం నవర్ణాశ్రమజాతిభిః నయస్య జన్మ కర్మభ్యాం నవర్ణాశ్రమ జాతిభిః సజ్జతేస్మిన్నహం భావో దేహే వై సహరే ప్రియః. సజ్జతేస్మిన్నహం భావో దేహే వై సహరేః ప్రియః. ఉన్నత కుల జన్మము పుణ్యత పోకార్య నిర్వహణము నిక్కముగా మనుజునికి గర్వమును కలగజేయును. అట్లే తల్లిదండ్రులు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నతులుగా గౌరవింపబడేది కారణమున సంఘములో గౌరవనీయమైన స్థితిని అనుభవించడి వాడు మరింతగా గర్వితుడగుచుండును. కాని ఇంతటి మహోన్నతముకు యోగ్యతలు ఉన్నప్పటికీ కించిత్తైనను గర్వించని వాడు దేవదేవునికి ప్రియతమ సేవకునిగా భావించబడును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. జన్మ అను పదము వస్తికులను అనగా బ్రాహ్మణుడకు తండ్రికి, క్షత్రియ వర్గమునకు చెందిన తల్లికి పుట్టిన సంతానము, మరియు అంబష్టులను అనగా బ్రాహ్మణుడుకు తండ్రికి, వైష్ణవ వర్ణమునకు చెందిన తల్లికి పుట్టిన సంతానము సూచించునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. తండ్రి ఉన్నత వర్ణము వాడైనందున ఈ రెండు తరగతులు అనులోమనీయమని భావింపబడును. వరుని కన్నను వధువు ఉన్నత వర్ణమునకు చెంది ఉండడి వివాహము ప్రతిలోమమని చెప్పబడును. ఏది ఏమైనను తన నామమాత్రపు ఉత్తమ జన్మమును గురించి గర్వితడుగువాడు నిక్కముగా దేహాత్మ బుద్ధిలో ఉన్నట్టి వాడే అగును. ఏ భౌతిక దేహమందలి జన్మమైనను గొప్ప సమస్యయే.
భగవత్ శరణాగతి ద్వారా మనుజుడు దానిని పరిష్కరించుకోగలడు. ఆ రీతిగా మనుజుడు నామమాత్ర ఉన్నత కుల దేహమనడి బంగారు సంకెళ్ల నుండి తనను తాను విడిపించుకొనగలడు. కనిష్టాధికారి వైష్ణవుడు కర్మ మిశ్రమ భక్తి ఆధ్యాత్మిక జీవనములో చరమాంశమని తలుచుననుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చెప్పిరి. వారు ఈ క్రింది పేర్కొనబడినట్టి శ్లోకముల పట్ల అనురక్తులగుచుందురు. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పస్తా నాణ్యత దోష కారణం. విష్ణు భగవానుడు వర్ణాశ్రమ ధర్మ నియమ పాలన ద్వారానే చక్కగా ఆరాధించబడును. ఆ దేవదేవుని సంతృప్తి పరచుటకు అన్య మార్గము లేదు. కనుక మనుజుడు వర్ణాశ్రమ పద్ధతి అందే తప్పక నెలకొనవలెను. విష్ణు పురాణము 3.8.9. ఆ విధముగా కొంత ఫలమును భగవంతునికి సమర్పించడి భౌతిక కర్మయే జీవిత అత్యున్నత స్థాయియగునని వారు తలుతురు. అట్టి మిశ్రమ భక్తిని ప్రతిపాదించిన స్మృతి శాస్త్రములు పెకు కలవని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చెప్పిరి. భౌతిక దేహము పట్ల అహంభావ పూరిత అనురక్తి వలన లౌకిక భక్తులు అట్టి శాస్త్రములను అనువుగా గుని భగవన్నామము పట్ల అపరాధమునర్తురు. ఆ విధముగా జన్మననుసరించి నామమాత్ర పుణ్యకార్ములను అనుసరించి వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో గౌరవనీయ స్థానమే జీవితంలో జయము పడుటకు అనివార్యమైన అంశమని మనుజుడు తలుచును. కాని వాస్తవముగా కృష్ణ నామమును ఆశ్రయించిన వారు ఎన్నడూ ఈ జగత్తులో తమ జన్మముడి గురించి గొప్పలు చెప్పుకొనరు. లౌకిక కార్యమందు తమ నామమాత్ర ప్రావీణ్యమును గురించియు వారు గర్వింపరు. మనిషి యొక్క స్వభావము వర్ణాశ్రమ పద్ధతి యొక్క భౌతిక ఉపాధులచే చుక్కుబడి ఉన్నంత వరకు భవబంధము నుండి విడుబడుటకు భగవంతుని ప్రేతమునుగా నగుటకు అవకాశము అతి స్వల్పముగా ఉండును. ఎట్టి వర్ణాశ్రమ ఉపాధితోనూ తాను తాదాత్మ్యం చెందజాలనని ఈ విషయములో శ్రీ చైతన్య మహాప్రభు గట్టిగా ప్రకటించియుండిరి. అనగా బ్రాహ్మణునిగా కాని భగవంతుడు సైన్యములో ధైర్యవంతుడగు యోధునిగా కాని భగవంతుని కొరకు ధనమును సంపాదించడి వైష్ణవుగా కాని లేదా భగవంతుని కొరకు కష్టపడి పనిచేసే శ్రామికునిగా కాని ఆయన తనను చెప్పుకొనలేదు. గొప్ప బ్రహ్మచారిని ఉత్తమ గృహస్థుడను లేదా మహోన్నత సన్యాసినని కూడా శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించుకొనలేదు. ఇట్టి ఉపాధులు భక్తియోగ నిర్వహణలో నెమ్మదిగా చొరబడడి గర్వమును సూచించును. భక్తుడు వర్ణాశ్రమ ధర్మ నియమములను చక్కగా పాటించినను గోపీ భర్తు పదకమలయోర్ధ సదా సానుదాసః అనునదియే అతని ఏకైక ఉపాధి. అనగా అతడు గోపికలను ప్రభువైన కృష్ణునికి దాసానుదాసుడు. భక్తుడు భక్తియోగ విధానం సంపూర్ణమైనదని ఎరిగిన వాడై భగవన్ మహిమల శ్రవణ కీర్తనలందు సంలగ్నమైనప్పుడు పరమ కరుణామయుడకు దేవదేవుడు ప్రేమతో అట్టి ఉత్తముని ఎత్తుకుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొనునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చెప్పిరి. భగవానుడు విశుద్ధ భక్తి చేతనే ప్రసన్నుడగును కాని పాంచభౌతికముకు స్థూల దేహము లేదా అసంఖ్యాక కల్పనలు వ్యర్థముకు గర్వముతో తయారయ్యేది సూక్ష్మ శరీరము యొక్క ఏర్పాటుతో కాదు. అనగా నామమాత్రముకు ఉన్నత కుల దేహముచే కృష్ణుడెన్నడూ ప్రీతి నొందడు. అట్టి దేహము క్రిములచే లేదా గ్రద్దలచే తినివేయబడునది అయ్యుండును. తన జన్మమును నామమాత్ర పుణ్యమును చూచుకుని ఎవడేని గర్వితుడైనచో అట్టి మిథ్యాహంకారముచే మనుజుడు క్రమముగా కేవలము కర్మఫలమును త్యజించడి నిరాకార స్వభావమును వృత్తిపంచుకొంచు లేదా కర్మఫలములను భోగించడి కర్మిష్ఠుని స్వభావమును వృద్ధిపరచుకొనును. కర్మఫలము వాస్తవమునకు శ్రీకృష్ణునికే చెందియుండునని కర్మిష్ఠులు గాని జ్ఞానులు గాని ఎరుగరు. సారాంశమేమనగా మనుజుడు జాగ్రత్తగా సమస్తముకు మిథ్యాహంకారమును విడనాడి తాను వినమ్రుడగు కృష్ణదాసుడని సర్వదా గుర్తించుకొనవలెను. దీనినే శ్రీ చైతన్యులు అమానినా మానదేన కీర్తనీయ సదా హరిహి అని పలికియుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సో ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే మన పూర్వజన్మ కర్మ ఫలితంగా మనకి ఇప్పుడు ఏదో కొంచెం ఉత్తమ జన్మ వస్తుంది. ఓకే, ఉత్తమ జన్మ అంటే ఒక మంచి ధనవంతుల ఇంట్లో పుట్టడము, లేదు అని అంటే మనం మంచి ఐశ్వర్యవంతులుగా పుట్టడము. అంటే పుట్టుకతో ఐశ్వర్యవంతులు కొంతమంది, పుట్టిన తరువాత కూడా ఐశ్వర్యవంతులు అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది. పుట్టుకతో లేకపోయినా తర్వాత అయినా సరే ఐశ్వర్యవంతులుగా అవుతారు. లేదంటే పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులుగా మారడం. ఇవన్నీ కూడా మనకి భౌతికమైనటువంటి ఉపాధులు. ఎవరైతే ఇలాంటి ఒక స్థితిలో ఉండి కూడా, అంటే పుట్టుకతోనే ఐశ్వర్యవంతులుగా పుట్టి కూడా వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యంతో వాళ్ళకున్నటువంటి పేరు ప్రతిష్టలతోటి గర్వితులు కాకుండా వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క
దాసదాసాను దాసుణ్ణి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఎవరైనా ఉన్నారా ఉదాహరణ? మన పూర్వ ఆచార్యులు. ఉం? జయప్రతాప్ భక్తి మహారాజ్ ఉంటారు ప్రభు. గురుగారు. జయప్రతాప్ స్వామి. భక్తి జయప్రతాప్ జయ- మహారాజ్. జయప్రతాప్ స్వామి మహారాజు కూడా పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడు, ఎస్ ఆయనకి ఏమీ ప్రభు. అవసరం లేదు. ఇంకా గోస్వాములు కూడా ఉన్నారు. ఎవరు? రూప గోస్వామి. రూప స్వామి రూప గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ దాస్. రఘునాథ ఉం. గోస్వామి. రఘునాథ్ దాస్ గోస్వామి. అది ఓకే, దాసుకో. సనాతన గోస్వామి, రూప గోస్వామి కూడా ఐశ్వర్యవంతులు, వాళ్ళు మినిస్టర్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఎస్ ప్రభు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా ప్రభు, రూప గోస్వామి వాళ్ళిద్దరు సనాతన. అన్నదమ్ములు. ఉం. అయితే మీరు ఆలోచించండి, ఇంత ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఐశ్వర్యం వల్లనే గర్వితుడైపోయి ఆ ఐశ్వర్యం వల్లనే పతనం చెందుతాడు సహజంగా. ఎందుకంటే ఐశ్వర్యం వల్ల గర్వితుడైనటువంటి వ్యక్తి భగవంతుడి శరణు వేడడు. అంత ఐశ్వర్యం ఉండి కూడా గర్వితుడు అవ్వకుండా భగవంతుడి శరణులోకి వచ్చారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి ఉపాధి వాళ్ళకి భగవంతుడికి దాసుడు అవ్వడానికి అడ్డం కాలేదు. అలాంటి వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు అని చెప్పబడుతున్నారు. ఇలాంటి వాళ్ళని భగవంతుడు ప్రియతమ సేవకుడుగా భావించును అని చెప్తున్నారు. అంటే సర్వోన్నతమైనటువంటి భక్తుడు అనమాట. మనకి మామూలుగా అనేక రకాలైనటువంటి ఉపాధులు ఉన్నాయి కదా. మనకున్నటువంటి భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు, నా పేరు, నా రంగు, నా ఊరు, నా ఇల్లు, నా 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 దేశం, నా జాతి, నా ఉద్యోగం, ఇలా అనేక రకాలుగా మనం మనల్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. ఉపాధులు అంటే ఏవైతే మనల్ని గుర్తిస్తాయో, మనల్ని గుర్తింపబడేలా చేస్తాయో అవన్నీ కూడా మనకు ఉపాధులు. చివరికి మనకున్నటువంటి డిజిగ్నేషన్ తో సహా, అంటే మనకున్నటువంటి పొజిషన్ తో సహా, మన ఉద్యోగంలో మనం చేసేటువంటి పొజిషన్ తో సహా. అందుకని మనం విజిటింగ్ కార్డులు పేరు పెట్టి కింద పొజిషన్ రాస్తాం కదా. ఎందుకంటే మనల్ని గుర్తిస్తారు. మీరు బ్యాంకులోకి వెళ్ళి చూడండి, ఒక్కొక్క టేబుల్ మీద వాళ్ళ పేరు పెడతారు, కింద వాళ్ళ ఉపాధి రాస్తారు, పొజిషన్. పొజిషన్ రాస్తారు. మేనేజర్ గౌరీ మాతాజీ కింద మేనేజర్ అని రాస్తారు. ఎస్ ప్రభు. అది ఉం. బై కలకడ పెట్టుకోండి అది. ఓకే, సో ఈ విధంగా భక్తుడైనటువంటి వ్యక్తికి ఇలాంటి ఉపాధులు అవసరం లేదు. ఇలాంటి ఉపాధుల కోసం వాళ్ళు భక్తిలో ఉంటారు. నిజానికి ఎవరైతే భౌతికంగా ఉత్తమంగా ఉంటారో వాళ్ళు భక్తిలో పురోగమించాలి అని అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే ముందుగా వర్ణాశ్రమ ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని పాలించాలి. వర్ణాశ్రమ ధర్మం ఉన్నది ఎందుకు అని అంటే విష్ణువుని ఆరాధించడం కోసం. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్న వర్ణాశ్రమాలను పాటించేటువంటి వ్యక్తులు భగవంతుడి సేవగా చేయాలి. కానీ ప్రస్తుతం అలా లేదు. అందుకని దీన్ని దైవీ వర్ణాశ్రమం అని అనరు, మామూలు వర్ణాశ్రమం అని అంటారు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి వర్ణంతో వాళ్ళు గర్వితులు అవడం, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళు గర్వితులు అవడం, వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో వాళ్ళు గర్వితులు అవుతూ ఉంటారు. నేను ఉత్తమమైనటువంటి కులంలో ఉన్నాను, ఉత్తమమైనటువంటి జాతిలో ఉన్నాను, ఉత్తమమైనటువంటి వర్ణం నాది అని చెప్పుకోవడానికి అదేని. ఇవన్నీ కూడా భౌతిక ఉపాధులుగానే మారిపోతున్నాయి. కానీ నాకున్నటువంటి వర్ణానికి అనుగుణంగా నేను ఏ విధంగా భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావంలో ఎవరూ లేరు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకుని వర్ణాశ్రమ నియమాలను కనుక మనం చక్కగా పాటించినట్లయితే మనము కూడా ఉత్తమాధికారి భక్తులం అవుతాము. అలా పాటించినటువంటి వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో వాళ్ళు గర్వితులు కాకుండా చక్కగా భగవద్భక్తిలో ఉన్నారు. సో నిజమైనటువంటి మనకు ఉపాధి ఏమిటి? ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ మనకి నిజమైన ఉపాధి ఏమిటి అని అంటే స్వామి దాసుడను. గోపికలకి ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసుడు అని చెప్పుకోవడం నిజమైనటువంటి ఉపాధి. ఓకే, అందుకనే పేరు పక్కన దాస్ అని పెట్టుకుంటాం. మనల్ని మనం కృష్ణుడికి దాసుడుగా గుర్తింపబడాలే తప్ప వేరే ఏ అన్యమైనటువంటి భౌతికమైనటువంటి ఉపాధులతోటి మనం గుర్తింపబడకూడదు. మనల్ని మనం ఏమిటి మన పొజిషన్ గుర్తు చేసుకోవడం కోసమే మనము ఉత్తమాధికారి భక్తుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనతోటి దీక్షితులమైనప్పుడు ఆయన పేరు మారుస్తారు మనకి.
నీ పేరు ఎందుకు మారుస్తారు అని అంటే నిన్ను నువ్వు దాసుడుగా గుర్తింపబడడం కోసం. ఓకే, మనం మర్చిపోతామేమో, మన పేరు మనల్ని మర్చిపోనివ్వకూడదు. అందుకనే మనల్ని మన మన యొక్క ఉపాధుల్ని మర్చిపోయేలా, భౌతిక ఉపాధులను మర్చిపోయి మనకున్నటువంటి ఒకే ఒక ఉపాధి భగవంతుడి యొక్క దాసుడు అని మనము గుర్తించగలగాలి. ఓకే, సో ఒకవేళ ఇలా మనల్ని మనం దాసులుగా గుర్తింపబడలేకపోతే మనం ఏమైపోతాం? భౌతికంగా ఉత్తమమైనటువంటి కుటుంబంలో పుట్టి, లేకపోతే ఉన్నతమైనటువంటి వర్ణంలో పుట్టి, శాస్త్రాలను చదివి, పుణ్యకర్మలు చేసి మనం ఏమైపోతాం? ఒకవేళ భగవంతుడి దాసుడుగా కనుక మనల్ని మనం గుర్తించుకోలేకపోతే మనము ఏ కర్మబంధనాల్లో చిక్కుని పోతాం, లేదంటే కర్మయోగిగాను. ఆ ఇక్కడ ఏం చెప్పారు? కర్మఫల, ఇక్కడ చూడండి, కర్మల ద్వారా మనము ఆ కర్మఫలాలను భోగించేటువంటి స్థితిలోనే ఉంటాము. లేదు అనంటే జ్ఞాన స్థితిలో ఉండి నిరాకార బ్రహ్మం వరకైనా వెళ్తాం, అంటే పుణ్యకార్యాలు చేస్తాం. ఎప్పుడైతే మనం భగవంతుడికి దాసుడుగా గుర్తింపబడకుండానే వర్ణాశ్రమ ధర్మంలో ఉంటూ మనం గనక కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలు మనకి పుణ్యాన్ని తీసుకొస్తే ఆ పుణ్యుల వల్ల మనం బద్ధ జీవనాన్ని గడుపుతాము. లేదు అనంటే జ్ఞానం వస్తే కనుక ఆ జ్ఞానం వల్ల నిరాకార బ్రహ్మానికి వెళ్తాం తప్ప మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేము. కాబట్టి వినమ్రుడైనటువంటి దాసుడు అని ఎవరైతే అనుకుంటారో శ్రీకృష్ణ భగవానుడికి, అలాంటి వాళ్ళే ఉత్తమోత్తములైనటువంటి భక్తులు. అలాంటి వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు ప్రేమగా తన ఒళ్ళోకి తీసుకుంటారట. ఓకే, నెక్స్ట్ 52వ శ్లోకం, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నాయస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మని వావిధాం నాయస్వస్వపర ఇతి విత్తేష్వాత్మని వా వివిధ సర్వభూత సమశాంతః స వై భాగవతోత్తమః. సర్వభూత సమశాస్త్రః స వై భాగవతోత్తమః. భక్తుడు ఇది నా ఆస్తి, అది పరులది అనే స్వార్థభావం విడనాడినప్పుడు, తన దేహ సౌఖ్యములతో అక్కర్ను కలిగి ఉండినప్పుడు, లేదా అన్యుల అసౌకర్యముల పట్ల ఉపేక్ష వహించినప్పుడు పూర్ణ ప్రశాంతుడు సంతుష్టుడు అగును. తనను అతడు భగవదంశులకు జీవులలో ఒకనిగా భావించును. అట్టి సంతుష్ట చిత్తుడు వైష్ణవుడే భావతత్వములని చెప్పబడింది. భాష్యం. సర్వభూత సమహ అంటే సకజీవులను సమానంగా చూచుట అని పద సముదాయంచే వర్ణితమైన దృష్టికోణము దేవదేవుని పట్ల గల దృష్టిని కలుపుకొని లేదు. ఈ సందర్భంన శ్రీల మధ్వాచార్యులు హరివంశం నుండి ఈ శ్లోక పాదమును ఉదహరించింది. నా క్వాపి జీవం విష్ణుత్వే సంస్కృతో మోక్ష ఏవచ. బద్ధ జీవం నందు గాని మోక్ష స్థితి అందు గాని ఏ పరిస్థితి అందైనను జీవుడు విష్ణు భగవానుతో సమానుడని భావింపరాదు. ప్రస్తుత మాయా స్థితిలో మనం వ్యక్తిగత జీవులుగా గోచరించినను ముక్తి పిమ్మట మనమందరము భగవంతునిలో లీనమై భగవంతులమే అగుదమని ఊహించుటకు నిరాకార తత్వవేత్తలు మిగుల ఇష్టపడుచుందురు. యోగా తరగతులలో చేరి నెలసరి ఫీజును కట్టి దైవత్వంను తిరిగి పొందుటకై ముక్కు మూసుకొని మంత్రములు వల్లించేది ఇబ్బందికర పరిస్థితికి సర్వశక్తివంతుడైన భగవానుడు ఎప్పుడు రావాల్సి వచ్చినో అట్టి తత్వవేత్తలు వివరింపజాలరు. నిత్యో నిత్యానాం చేతనా చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్ అని వేదములలో చెప్పబడింది. జీవుల వ్యక్తిగతత్వము లేదా బహుత్వము ప్రకృతి ఫలము కాదు. జీవులు నిత్యముగా భగవాను విభిన్నాంశములని నిత్యానం అనే బహువచనము స్పష్టంగా సూచించుచున్నది. ఏకహ అను పదము చేయవర్ణితమైనట్లు భగవానుడు ఏకైక అద్వితీయ పరమనిత్యుడు. భగవద్గీత 1.21 యందు అర్జునుడు శ్రీకృష్ణునితో రథము స్థాపయమే అచ్యుత అని రథమును ఇరుసేనల నడుమ నిలుపును అని పలికాను. ఈ దేహము కూడా రథమే కనుక మన దేహం యొక్క భారము స్వీకరించి భగవద్ధామ పయనములు దారి చూపుమని అచ్యుతుని అర్జించుట ఉత్తమమైన పద్ధతి. అచ్యుతుడు అనగా అమోఘుడని లేదా పతనం చెందిన వాడని అర్థము. సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అయిన భగవానుడు మాయావశమున పతనం చెందు పనేది హాస్యాస్పద విషయమును పండితులు లేదా ధీరులకు మానవులు ఎన్నడనూ ఒప్పుకొనరు. మన నిత్యమగు భగవత్పాదపద్మము దాసత్వమును అట్టి ఎంతటి ఆలోచనీయాలను తుడిచివేయలేదు. ఈ విషయమును భగవానుడే స్వయంగా వరాహ పురాణం నుండి ఇట్లు పలికిను. నేవం స్వయా మన మస్తవ్యం జీవాత్మ హమితి క్వచిత్ స్వర్గైర్గుణైర్ ససంపన్నం దైవం మాం జ్ఞాతుం అర్హసి. జీవశ్రేణిలోని సాధారణ జీవులలో ఒకనిగా నన్ను ఎన్నడను నువ్వు తలచరాదు. యథార్థమునకు నేను సర్వేశ్వరములను సకల సద్గుణములకు నిధిని కనుక నేను దేవదేవుడని నువ్వు తప్పక ఎరగవలను. శ్రీకృష్ణ సేవార్థము అనుకూలమైన దేనినైనను
భక్తుడు ఉపయోగించవచ్చును కనుక శ్రీమద్ భాగవతం నందలి ఈ శ్లోకము భగవత్ సేన యందు ఏ వస్తువును నిషేధించడం లేదని శ్రీల జీవగోస్వామి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడు. కృష్ణ సేవ యందు ఇట్టి అనుకూల వస్తు స్వీకారము యుక్త వైరాగ్యం అని చెప్పబడింది. నిర్బంధ కృష్ణ సంబంధే అని శ్రీల రూప గోస్వామి చెప్పినట్లుగా మనుషుడు కృష్ణుని కొరకే అనురక్తుడు కావాలనే గాని ఎన్నడూ తన కొరకు కాదు. కృష్ణ సేవకు అనుకూలమైనప్పటికీ ఎట్టి భౌతిక వస్తువును తన నియంత్రణలోకి తీసుకునరాదని మనుషుడు ఈ శ్లోకంలో అర్థం తీసినచో వాళ్ళు వైరాగ్యం అని చెప్పబడేది తప్పు అవగాహనకు గురియవు. ధర్మరాజు పరీక్షిత్ వంటి చక్రవర్తులు సమస్త ధరణిని కృష్ణ సేవలో వినియోగించరు. ఇతర వైష్ణవులు సమస్త విశ్వముని కృష్ణ సేవలో నెలకొల్పింది. కానీ వారు తమ స్వామిత్వ భావమును మాత్రం పూర్తిగా విడిచిపెట్టి ఉండదు. ఈ శ్లోకమందలి ముఖ్యాంశం ఇది. మనుషుడు తన దేహమందలి ఏ నొప్పి గురించి ఏనను చింతితుడైనట్లుగా బద్ధజీవులని భక్తి యోగ స్థితి తీసుకుని వచ్చి వారి కష్టములను శాశ్వతంగా తొలగించే విషయంలో భక్తుడు చింతితుడు కావాల్సి ఉన్నది. తన దేహంలో ఇతర దేహంలో భేదము చూపకపోవటం యొక్క నిజమైన అర్థము ఇది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఎవరైతే భక్తుడు భౌతికమైనటువంటి విషయాలని అంటే ఆస్తిని ఇది నాది ఇది నాది కాదు అని స్వార్థ భావనలో ఉండరో అలాంటి వాళ్ళు ఉత్తమాధికారి భక్తులు. ఓకే, ఉత్తమాధికారి భక్తులకి నాది నాది అనేటువంటి భావన ఉండదు. ఇది నాది ఇది నీది అనేటువంటి భావన ఉండదు. అందరినీ కూడా భగవంతుడి యొక్క అంశాలుగానే చూస్తాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ స్పందిస్తాడు. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి భక్తుడు పూర్ణ ప్రశాంతుడు, సంతుష్టుడు అయి ఉంటాడు. ఓకే, అందరినీ భగవంతుడి అంశాలుగా చూసినప్పుడు అందరి యొక్క బాధ్యత భగవంతుడిదే. ఆ లెవెల్లో సరెండర్ అవుతారు. ఎప్పుడైతే మనం అందరం కూడా భగవంతుడి అంశలు అనేటువంటి భావనలో ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళు భాగవతోత్తముడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. వైష్ణవులందరిలో కూడా ఉత్తముడైనటువంటి వైష్ణవుడు అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి భౌతికమైనటువంటి శరీరాన్ని చూసి నాది అనుకోవడం, లేకపోతే ఈ భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించిన దాన్ని చూసి నాది అని అనుకోవడం కంటే, ఎందుకంటే అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఏవి కూడా శాశ్వతంగా ఉండవు. అలాంటి దాన్ని చూసి నాది అని అనుకోవడం కంటే మనము భగవంతుడిని భగవంతుడి ఇచ్చినటువంటి ఏదైతే మార్గం ఉందో దానిని మనము తీసుకొని మనము భక్తిలో పురోగమించాలి. ఇంకొకటి చూడండి, మనకి అర్జునుడు కృష్ణుని రథాన్ని తీసుకెళ్లి ఇరుసేనల మధ్యలో ఉంచండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. యాక్చువల్గా దీని సారూప్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే రథం అంటే శరీరం. ఈ శరీరాన్ని తీసుకెళ్లి కరెక్ట్ గా ఎవరికి తీసుకెళ్ళమని చెప్పాడు? కృష్ణుడికి తీసుకెళ్ళమని చెప్పాడు. కృష్ణుడు ఏ విధంగా అయితే ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడ ఆపాలి అనేటువంటి గైడెన్స్ కృష్ణుడి ద్వారానే తెలుసుకోవాలి అని అనుకున్నాడో అర్జునుడు, ఆ విధంగానే మనం కూడా మన శరీరాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి భగవంతుణ్ణి లేదా భగవంతుడి యొక్క ప్రతినిధిని మార్గదర్శకత్వంలో మనం కూడా వెళ్ళాలి. అందుకని ఆయన్ని అచ్యుతుడు అనేటువంటి మాటతోటి అడగడం జరిగింది అనమాట. అచ్యుత అని అడిగారు ఆయన. ఓకే, కాబట్టి సో సాధారణమైనటువంటి జీవులలో ఒకనిగా ఉన్న నన్ను ఎన్నడను నీవు తలచరాదు. యథార్థములకు నీవు సర్వైశ్వర్యములకు సకల సద్గుణములకు నిధివి కనుక నేను దేవదేవుడినని నీవు తప్పక ఎరుగవలను అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క అంశాలైనటువంటి ఈ జీవులు భగవంతుడితో సమానము అని ఎప్పుడూ అనుకోకూడదు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. జీవుడు భగవంతుడితో సమానం ఎప్పటికీ కాడు. కాబట్టి ఆ విషయాన్ని కనుక మనం గుర్తించగలిగితే సరైనటువంటి ఉత్తమాధికారి స్థితికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నట్లు. అలా కాకపోతే మనం ఎప్పటికీ కూడా ఉత్తమాధికారులం కాలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే దేవుడు జీవుడు ఒకటే అనేటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు కాదు. ఓకే, అదే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల యొక్క అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ 53వ శ్లోకం ఇందుమతి మాతాజీ.
హరే కృష్ణ ప్రభు. త్రిభువన విభవ హేతవేప్యకుంఠాం త్రిభువన విభవ హేతవేప్యకుంఠ స్మృతిరజితాత్మసురాధిభిర్విమృఘ్యాత్ స్మృతిరజితాత్మ సురాదిభిర్విమృగ్యాత్ న చలతి భగవత్పాదారవిందా నాచలతి భగవత్పారవింద లవ నిమిషార్థమపి యః స వైష్ణవాగ్ర్యః లవ నిమిషార్ధమపి యః స వైష్ణవ వాగ్ర్యః. దేవదేవుని పాదపద్మములను బ్రహ్మరుద్రుల వంటి గొప్ప దేవతలైనను అపేక్షింతురు. అట్టి దేవతలు అతనినే తమ ఆత్మగా స్వీకరించి ఉండిరి. విశుద్ధ భక్తుడు అట్టి చరణ కమలములను ఎట్టి పరిస్థితి అందేనను విస్మరించడు. సమస్త విశ్వమును పాలించుతూ సమస్త ఐశ్వర్యములను అనుభవింపగలిగడి వరము లభించినను అతడు భగవత్పాద పద్మాశ్రయమును క్షణకాలమైనను యథార్థమునకు అర్ధక్షణ కాలమైనను విడువడు. అట్టి భగవద్భక్తుడు వైష్ణవాగ్రగణ్యుడని భావింపబడును. భాష్యము. భగవత్పాద పద్మములను కేవలము అర్ధక్షణ కాలము విడిచినందులకు మనుజుడు విశ్వము యొక్క సమస్త ఐశ్వర్యములను పొందగలిగినచో అట్టి అతి స్వల్పకాలము భగవత్ చరణార విందములను విడుచుటలో హాని ఏమున్నది అని ఎవరేని అడగవచ్చునని శ్రీధర స్వామి పలికిరి. దీనికి అంకుట స్మృతి అను పదముచే సమాధానము వసకబడినది. స్థితిని కలిగిన సమస్తము యథార్థమునకు భగవద్ విస్తారమే కనుక భగవత్ చరణార విందములను విస్మరించుట విశుద్ధ భక్తునికి అసాధ్యమైన కార్యము. భగవంతునికి అన్యముగా ఏదీనూ లేనందున విశుద్ధ భక్తుడు భగవంతుని తప్ప అన్యమైన దానిని గురించి ఆలోచించడు. విశ్వమును పాలింపవలనని గాని విశ్వ సంపదను భోగింపవలనని గాని అతడు తలపడు. విశ్వము యొక్క సమస్త సంపత్తులను ఒకవేళ ఒసగినను అతడు వెంటనే వాటిని భగవత్ పాద పద్మములకు సమర్పించి తన వినమ్ర భగవత్ సేవా స్థితికి తిరిగి వచ్చి చేరును. ఈ శ్లోకమునందు అజితాత్మ సురాదిభిర్విమృగ్యాత్ అను పద సముదాయము అత్యంత ప్రధానమైనది. శ్రీకృష్ణుని పాదపద్మములు ఎంత ఐశ్వర్యపూర్ణములనగా సమస్త భౌతిక సంపత్తులకు ప్రభువులైనట్టి బ్రహ్మరుద్రులను ఇతర దేవతలను ఆ దేవదేవుని చరణకమలముల క్షణకాల దర్శనమునకై సదా అన్వేషించుచుండును. దేవతలు భగవత్ పాదపద్మములను వాస్తవముగా చూడజాలరనియు కేవలము వాటి దర్శనములకే వారు యత్నింతురనియు విమృగ్యాత్ అను పదము సూచించును. ధరణి పైన ఉత్పాతములను దిద్దుమని విష్ణు భగవానుని అర్థించుతూ బ్రహ్మదేవుడు స్తోత్రం కావించినట్టి దశమ స్కందములోని సందర్భమును దీనికి ఉపమానముగా వసగవచ్చును. ఇటువంటి శ్లోకము శ్రీమద్ భాగవతము 11.14.14 నందు వేరొక చోట ఇట్లున్నది. నా పారమేష్ట్యం నా మహేంద్రదిష్ట్యం నా సార్వభౌమం నరసాధిపత్యం నా యోగ సిద్ధిర పునర్భవం వా మయ్యర్పితాత్మేచ్చతి మద్వినాన్యత్. నాకు ఆత్మ సమర్పణము చేసుకొనిన భక్తుడు నాకు అన్యమైనదేదీనును అనగా బ్రహ్మ పదవినైనను ఇంద్ర పదవినైనను ప్రపంచ సార్వభౌమత్వమునైనను అధోలోక ఆధిపత్యమునైనను అణిమాది సిద్ధులను లేదా చివరకు జన్మ మృత్యువుల నుండి విముక్తినైనను కోరడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి అజితాత్మ అను పదమును అజితేంద్రియ అనే భావంలో కూడా తీసుకొనవచ్చును. దేవతలనందరినీ విష్ణు భక్తులుగానే ఆదరింపవలసి ఉన్నప్పటికీ ఉన్నత లోకములో అసౌకర్యములు లేకపోవట అనే విషయము వారిని దేహాత్మ బుద్ధిచే ప్రభావితులయ్యేడు వారిగా చేయుచుండును. తమకు లభ్యమై ఉన్నట్టి ఉజ్వలమైన భౌతిక సౌకర్యముల వలన వారు ఒకప్పుడు ఆధ్యాత్మిక పరముగా కష్టములను ఎదుర్కొన్నట్టు జరుగుతుండును. కాని అంకుట స్మృతి అనే పదముచే ఈ శ్లోకమునందు సూచితమైనట్లు అట్టి కలతలు విశుద్ధ భక్తుని మనసులో పొడసూపవు. ఏ లోకమంతలి భౌతిక సౌకర్యములైనను విశుద్ధ భక్తుని దారి తప్పునట్లు చేయజాలవు. కనుక అతడు పతనము చెందుటకు గాని భగవత్ సేవకు విరోధుడు అగుటకు గాని అవకాశమే లేదని ఈ శ్లోకము నుండి తెలుసుకోవచ్చునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అభిప్రాయపడిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణాన్ని, విశుద్ధ భక్తులకి ఉండేటువంటి లక్షణాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు.
మనకున్నటువంటి ఏ సుఖ సౌకర్యమైనా సరే మనం భగవంతుడి యొక్క భక్తిని ఒక క్షణమైనా సరే వదిలేలా చేయదు అలాంటి విశుద్ధ భక్తులకి. ప్రత్యేకించి చూస్తే దేవతలలో గొప్పవాళ్ళు ఎవరండి? దేవతలలోనే ఉత్తమమైనటువంటి దేవతలు ఎవరు? ఇంద్రుడు. బ్రహ్మరుద్రులు. బ్రహ్మ రుద్రుడు. బ్రహ్మ. దేవతలలోనే ఉత్తమమైనటువంటి వాళ్ళు. దేవాది ఇంద్రుడు. దేవుడు అంటారు కదా. ఓకే. Yes. సో మహాదేవుడు అని అంటాం. ఓకే. శివుడు, బ్రహ్మ. ఎందుకు దేవతలందరికీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి, శివుడి దగ్గరికే వెళ్తారు. కాబట్టి Yes, దేవతలందరిలో ఉత్తమమైనటువంటి దేవతలు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు, శివుడు. అలాంటి వాళ్ళే భగవంతుడి యొక్క పాద పద్మాలని వదిలేసి ఒక క్షణం కూడా ఉండాలి అని అనుకోరు. ఓకే. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని వదిలేసి ఒక క్షణం అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి క్షణం నిరంతరం కూడా సాధన ఆ భగవంతుడి యొక్క పాదపద్మ దర్శనం కోసమే. అంటే బ్రహ్మ శివుడికి కూడా భగవంతుడి యొక్క పాదపద్మాల దర్శనం అంత దుర్లభం. అది కూడా జరగనటువంటిది అనమాట. మనకి సినిమాల్లో చూపించినట్టు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలుసుకొని మీటింగ్ పెట్టుకున్నట్టు ఉండదు. ఓకే. బ్రహ్మకి శివుడికి కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనం కూడా కాదు. మనకి మనకి ఇంతకు ముందు ఆ, దేవతలందరూ కలిసి ఎప్పుడు కృష్ణుడు ఆ అవతరించక ముందు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ కలిసి క్షీరసాగరం దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళందరూ కొంతకాలం పాటు భగవంతుడిని ప్రార్థిస్తే క్షీరసాగరంలో అక్కడ కనిపిస్తారు. ఓకే. అది కూడా కనిపించరు, వినిపిస్తారు. చాలా దూరం నుంచి క్షీరసాగరంలో ఎక్కడో నుంచి వీళ్ళు క్షీరసాగరం ఒడ్డు మీద ఉంటారు. క్షీరసాగరంలో ఎక్కడి నుంచో ఒక మాట వినిపిస్తుంది. అంటే కళ్ళకి స్పష్టంగా భగవంతుడి యొక్క రూపం అంత ఇదిగా వాళ్ళకు కూడా కనపడదు. అలాంటి వాళ్ళు దేవతలలో ఉత్తములు అగ్రసరులు అయినటువంటి శివుడు కూడా బ్రహ్మదేవుడు కూడా నిరంతరం భగవంతుడి యొక్క పాదపద్మ దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. ఉం? ఇంకొక విషయం ఏమిటి అని అంటే సరే ఉత్తమమైనటువంటి దేవతలకైతే అంటే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు అలా చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు. స్వర్గలోకంలో దేవతలు, ఉం? ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం చూస్తే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకి సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. వాళ్ళకి కష్టాలు అనేటువంటివి లేవు. వాళ్ళకి సకల ఐశ్వర్యాలు ఉండడం వల్ల కలిగినటువంటి గర్వంతో కొంతసేపైనా ఒక క్షణమైనా భగవంతుని మర్చిపోయేటువంటి ప్రమాదం ఉందేమో కానీ ఒక అరక్షణం పాటు కూడా భగవంతుని మర్చిపోకుండా ఉండేటువంటి విశుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ విశుద్ధ భక్తుడే భాగవతోత్తముడు అని పిలువబడతాడు. ఆ విశుద్ధ భక్తుడే ఉత్తమాధికారి భక్తుడు. ఓకే. అంటే వాళ్ళు లైఫ్ లో భగవంతుణ్ణి గుర్తించుకోనటువంటి అరక్షణం పాటు కూడా ఉండరు. వాళ్ళు అంతగా భగవంతుడి స్మరణలోనే ఉంటారు. ఉం? అంకుట స్మృతి అని దేన్ని అంటున్నారంటే ఒక అరక్షణం పాటు కనుక నేను భగవంతుడిని మర్చిపోతే నాకు సమస్త భౌతిక ఐశ్వర్యాలు లభిస్తాయి అని కనుక ఎవరైనా అంటే ఆ అరక్షణం పాటు కూడా భగవంతుడి యొక్క స్మృతి నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు విశుద్ధ భక్తులు కాదు. నాకు ఆ అరక్షణం పాటు నేను భగవంతుడిని మర్చిపోతే నాకు వచ్చేటువంటి భౌతిక ఐశ్వర్యాలు నాకు అవసరం లేదు అని అనుకొని ఆ అరక్షణం కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు విశుద్ధ భక్తులు. మామూలుగా భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు భౌతిక ఐశ్వర్యం మొత్తం ఎక్కడుందండి? ఎవరిలో ఉంది? స్వయంగా భగవంతుడిలో ఉంది. అంతేలే. భగవంతుల్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విశ్వంలో ఏదో ఒక భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకోవడం ఎక్కువ, లేకపోతే స్వయంగా భగవంతుడిని కోరుకోవడం ఎక్కువ? భగవంతుని కోరుకోవడమే ఎక్కువ. ఆ, భగవంతుడిని కోరుకుంటే సమస్త ఐశ్వర్యాలని కోరుకున్నట్లే కదా. ఎందుకంటే సమస్త ఐశ్వర్యాలు భగవంతుడిలోనే ఉన్నాయి కాబట్టి. అది తెలుసుకోక మనం భగవంతుడిని వదిలేసి ఐశ్వర్యాలను కోరుకుంటాం. ఒకవేళ భగవంతుడిని వదిలేసి ఐశ్వర్యాలను కోరుకునేటువంటి వ్యక్తి విశుద్ధ భక్తుడు ఎలా అవుతారు? భగవంతుడికి ఎంత గొప్ప తపస్సు చేసినా కానీ, భగవంతుడి కోసం ఎంత ప్రసన్నం చేయడం కోసం ఎంత గొప్ప సాధన చేసినా కానీ భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు నాకు భౌతిక ఐశ్వర్యం ఇవ్వు అని అంటే
తిరిగి తుచ్చమైన వాడవుతాడు. భగవంతుడు సమస్త విశ్వాన్ని ఇస్తాను అని మనకంటుంటే మనము ఆ విశ్వంలో ఒకటి ఇవ్వు అని అడిగినట్టు కదా. సో స్వయంగా భగవంతుడు భక్తుడికి సరెండర్ అయిపోతారు. భక్తుడికి పూర్తిగా సరెండర్ అయిపోతారు. మనం నిష్కామంగా భగవంతుడు కనుక మనం ప్రార్థించినట్లయితే భగవంతుడు మనకి పూర్తిగా శరణాగతులు అవుతారు. శుద్ధ భక్తులకి శరణాగతులు అవుతారు భగవంతుడు. కానీ మనము నాకు భగవంతుడు వద్దు, అందుకనే ధ్రువుడు చాలా బాధపడ్డాడు. నాకు ఇంతకు మించిన పతనం ఇంకోటి లేదు అని అనుకున్నాడు ధ్రువుడు కదా. ధ్రువుడు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత భౌతికంగా ఉన్నతిలోకి వచ్చాడు. అందుకనే విశుద్ధ భక్తులు అలా ఎవరు కోరుకోరు. కానీ ఈయనకు పూర్వం ఉన్నటువంటి కోరికల కారణంగా భగవంతుడు ఆ కోరికలను తీర్చారా. యాక్చువల్గా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు అలాంటి కోరికలు కూడా మిగిలి లేవు. అయినా సరే ఆ కోరికలతో వెళ్ళాడు కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమైనా కానీ ఆ కోరికలు తీర్చాల్సిందే అని భగవంతుడు ఇచ్చేశారు వాళ్ళకి. అయ్యో నేను భగవంతుని దర్శనం చేసుకోకముందు ఎందుకు కోరుకున్నానా అని బాధపడ్డాడు ధ్రువుడు. ఓకే, కాబట్టి సో నిజమైనటువంటి భక్తుడు ఐశ్వర్యాన్ని పక్కన పెట్టండి, జన్మ మృత్యువు లేకుండా ముక్తినిస్తాను అంటే కూడా వద్దు అంటాడు. అంటాడు. అది నిజమైనటువంటి భక్తుడు. ఇంద్ర పదవి అవసరం లేదు, దేవతల పొజిషన్ అవసరం లేదు. ఎందుకు ఇంద్ర పదవి దేవతల పొజిషన్ కొద్దిసేపైనా భగవంతుడు మర్చిపోయేలా చేస్తాయేమో కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం కారణంగా, వాళ్ళకు ఉన్నటువంటి సుఖ సంతోషాల కారణంగా ఏ ఒక్క క్షణమైనా కానీ భగవంతుని మర్చిపోయేలా చేస్తాయేమో. కానీ విశుద్ధ భక్తులు అలాంటి పరిస్థితులు కూడా నాకు వద్దు, అలాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళానంటే భగవంతుని మర్చిపోతానేమో, కాబట్టి నాకు అయ్యొద్దు అని అంటాడు. కాబట్టి ఎలాంటి సుఖ సౌకర్యాలు, సార్వభౌమత్వం, రాజ్యాధికారం ఇలాంటివి ఏవి కూడా కావాలి అని కోరుకోడు. అందుకనే విశుద్ధమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ధర్మరాజు లాంటి వాళ్ళు, వాళ్ళకి సమస్త ఐశ్వర్యాలు భగవంతుడు ఇచ్చినా కానీ సమస్త ఐశ్వర్యాలను కూడా భగవంతుడికి సేవగానే వాడారు, భగవంతుడి భక్తులుగానే వాళ్ళు మిగిలిపోయారు. కానీ ఐశ్వర్యం ఉన్నటువంటి సుఖాలతోటి వాళ్ళు ఒక క్షణం కూడా వాళ్ళు భగవంతుడిని మర్చిపోలేదు వాళ్ళు. కాబట్టి ఇలాంటి శుద్ధ భక్తుల్ని మనము చాలా అరుదుగా చూస్తాం. ఓకే, నెక్స్ట్ 54వ శ్లోకం రేపటి నుంచి చూసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధు సిద్ధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే.